కూటమి ప్రభుత్వానికి ఆ సెగ్మెంట్ తలనొప్పిగా మారిందా? ఒకే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరులో ఆ లెటర్ కీలకంగా మారిందా? సెగ్మెంట్ మాత్రమే మారాను, రాజకీయాలు కాదంటున్న ఆ ఎంపీ సొంత గడ్డపై పొలిటికల్ హీట్ పెంచేశారా? సోలార్ పవర్ ప్లాంట్ వివాదంతో లోకల్ పేకాట గుట్టురట్టయిందా? ముఖ్య నేతల మధ్య వివాదాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా? లెట్స్ వాచ్. నాడు సైకిల్ నేడు కమలం. పార్టీలు మారాయంతే రాజకీయం ఆగే ముచ్చటే లేదంటున్నారు ఆ నేతలిద్దరు. కమలం పార్టీలో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా ఘన విజయం సాధించారు. వేర్వేరు జిల్లాలు కావడంతో ఇక ఏ గొడవ లేదనుకున్నారు. కానీ సైలెంట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం వైబ్రేట్ మోడ్లోకి రావడం కడప జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. మొన్నటిదాకా సైలెంట్ రాజకీయాలు చేస్తూ వస్తున్న ఆ ఇద్దరు నేతల్లో ఎంపీ మౌనం వీడారు. రాననుకున్నారా, రచ్చ చెయ్యననుకున్నారా అన్నట్లు తన సొంత సెగ్మెంట్లో అసాంఘిక కార్యకలాపాలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి బీజేపీ ఎంపీ లేఖ రాయడంతో కడప జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. చెందిన సీఎం రమేష్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించారు. కడప జిల్లా నుంచి బరిలో ఉంటానని మొదటి నుంచి చెప్పిన ఆయన చివరి నిమిషంలో అనకాపల్లికి సీటు కేటాయించడంతో అక్కడి నుంచే పోటీ చేయాల్సి వచ్చింది. కొత్త సెగ్మెంట్ అయిన అనకాపల్లిలో అనతి కాలంలోనే పట్టు సాధించి గత ఎన్నికల్లో విజయఢంకా మోగించారు సీఎం రమేష్. అయితే కడప జిల్లాలో తన పట్టు ఎక్కడా కోల్పోకుండా చూసుకుంటున్నారు. జమ్మలమడుగు సీఎం రమేష్ నాయుడు సొంత నియోజకవర్గం. దీంతో నిత్యం లోకల్ రాజకీయ నేతలకు టచ్లో ఉంటున్నారు సీఎం రమేష్. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎంపీ రమేష్ నాయుడు మధ్య అగాధం మరింత పెరిగింది. పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ పనుల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి రచ్చ చేయడంతో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ ఏర్పడిందని సమాచారం. జమ్మలమడుగు పరిధిలో అసాంఘిక కార్యకలాపాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే ఫిర్యాదులతో సీఎం రమేష్ నాయుడు నేరుగా రంగంలోకి దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందట. అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లేఖ రాశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వరరావు జమ్మలమడుగు క్లబ్ను తనిఖీ చేశారు. క్లబ్ నిర్వాహకులు ఇచ్చిన రికార్డులను పరిశీలించి ఆ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శిబిరాలు, అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయంటూ అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేయడం కడప రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దేవగుడి నారాయణరెడ్డి కొన్ని నెలలుగా జమ్మలమడుగు క్లబ్ నిర్వహిస్తున్నారని ఎంపీ రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జమ్మలమడుగు క్లబ్లో అనధికారికంగా 12 టేబుళ్లు ఏర్పాటు చేసి టేబుల్కు 9 మంది చొప్పున ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా పేకాట నిర్వహిస్తున్నారని వివరించారు. పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఈ జూదానికి బానిసలుగా మారి ప్రజలు డబ్బు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. పేకాటతో పాటు మట్కా, కల్తీ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేశారు. నిర్వహిస్తున్న దేవగుడి నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు. దీంతో ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకునే ఎంపీ రమేష్ నాయుడు స్పందించారా అన్న సందేహాలొస్తున్నాయందరికీ. ఎమ్మెల్యేగా జమ్మలమడుగులో తన ఆధిపత్యమే ఉండాలన్న పట్టుదలతో ఆదినారాయణ రెడ్డి ఉంటే సొంత సెగ్మెంట్పై పట్టు జారకుండా చూసుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నట్లు కనిపిస్తోంది. సోలార్ పవర్ ప్లాంట్ వివాదంతో
మొదలైన పంతాలు పేకాట క్లబ్ దాకా రావడంతో జమ్మలమడుగు పాలిటిక్స్ ఇంకెంత వేడెక్కనున్నాయో